ఎనిమిది నెలల తర్వాత ఫిబ్రవరిలో మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాసా అనౌన్స్ చేసింది. ఎందుకని ఇంత డిలే జరిగింది? జూన్ 5వ తారీఖు నాడు వెళ్ళారు. స్పేస్ రీచ్ అయ్యే లోపల నుంచి ప్రాబ్లం మొదలు. బయట నుంచి వచ్చేటువంటి సహకారం అనేది ఎలా ఉంది సార్? ఇదే మరి నాసా వాళ్ళు గొప్పతనం. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అనేవి వస్తాయి అసలు? ఇప్పటికే చిన్న ఇబ్బందులు ఆమెకి పడుచూపుతున్నాయని. ఎంతసేపు వాళ్ళు గాలిలో వేలాడుతూ ఉంటారు, లేకుంటే అలా ఎగురుతూనే పోతున్నప్పుడు అసలే పని లేనిది కాళ్ళకి. అవును. కిందికి వచ్చిన తర్వాత ఆ కండిషన్ అనేది ఎలా ఉంటుంది? అక్కడ పంపించినప్పుడు వీళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఎందుకు పనికి రాకున్నట్టు కాగలి కాదు కదండి. మీరు ఆమె చూసినట్టయితే ఫిజిక్ పర్ఫెక్ట్లీ ఫిట్ మనిషి. అంటే మామూలు స్త్రీలు 58 సంవత్సరాలు ఉండేటువంటి పద్ధతి కాదు. నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక ప్రయోగాలు చేయడమే కాదు, లైఫ్ని రిస్క్లో పెట్టుకోవడం అనేది కూడా వాళ్ళకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళందరికీ తెలిసే వెళ్ళారు. కల్పనా చావ్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదా? ఆల్మోస్ట్ వచ్చేసామని బయలుదేరినప్పుడు స్పేస్ స్టేషన్ నుంచి వాళ్ళ చుట్టాలకు మెసేజ్లు ఇచ్చుకున్నారు. కల్పనా చావ్లాకి ఎందుకని లింక్ పెట్టుకొని చూసే పరిస్థితి వచ్చింది సార్? అంటే ఆమె. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సునీత విలియమ్స్ భారతీయ మూలాలున్నటువంటి అమెరికన్ ఆస్ట్రోనాట్. 58 సంవత్సరాల సునీత విలియమ్స్ అంతరిక్ష పరిశోధనల కోసం వారం రోజుల పాటు ఉండడానికి అంతరిక్ష ట్రావెల్ చేశారు, స్పేస్ ట్రావెల్ చేశారు. వారం రోజులు అనుకున్నది కాస్త వారాలు గడిచిపోయాయి. చివరికి ఆల్మోస్ట్ 8 నెలల తర్వాత ఫిబ్రవరిలో మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాసా అనౌన్స్ చేసింది. ఎందుకని ఇంత డిలే జరిగింది? అన్ని రోజుల పాటు అక్కడ ఉంటే శరీరంలో వచ్చేటువంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అంతరిక్ష ప్రయాణంలో ఆరోగ్య సమస్యలు ఎలా ఎదురవుతూ ఉంటాయి? ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఈ టాపిక్ గురించే ప్రపంచమంతా చర్చించుకుంటోంది. అదే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుంచి మనతో పాటుగా ఉన్నారు. బోల్డని విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏం జరుగుతోంది, గతంలో ఏం జరిగింది, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. హలో డాక్టర్, నమస్తే. నమస్తే సార్. సునీత విలియమ్స్ అనగానే మనకు టక్కున కళ్ళ ముందు కనిపిస్తున్నారు. బోల్డ్ అన్ని పరిశోధనల కోసం స్పేస్ ట్రావెల్ చేశారు. చాలా సేఫ్గా వస్తారనుకున్నారు. 7 రోజులు అనుకున్నారు, తర్వాత వారాలు గడిచాయి. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక ఫైనల్గా ఒక అనౌన్స్మెంట్ ఫిబ్రవరిలో వస్తారు అనేది. యాక్చువల్గా అసలు తను ఎందుకు వెళ్ళారు? ఎందుకని ఇన్ని రోజులు స్ట్రక్ అయిపోయారు? అంత ఈజీగా వెళ్ళగలిగిన వాళ్ళు ఎందుకని అంత ఈజీగా రాలేకపోతున్నారు? ఎందుకు సార్ ఇన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అసలు? ఇది ప్రతిరోజు ప్రతి వార్తల్లో కూడా, ప్రతి ఛానల్లో, సోషల్ మీడియాలో అసలు దీని గురించి మాట్లాడినంత వివరాలు ఇంకెక్కడ దేని గురించి మాట్లాడటం లేదు. గుండమ్మ కథ సినిమాలో ఒక మాట వచ్చింది, నాగేంద్రరావు గారు రాశారు. అంటే ఆ మనిషి తాలూకా కోరిక ఎలా ఉంటుంది అని. హిమాలయముపై జెండా పాతెను, ఆకాశంలో షికారు చేశాను మనిషి. అప్పటికి 1961లో మొదటిసారి యూరి గగారిన్ రష్యన్ దేశస్థుడు అంతరిక్షంలోకి వెళ్ళాడు. అప్పుడే సంవత్సరం తర్వాత ఈ పాట రాయడం జరిగింది, సినిమా వచ్చింది. ఆకాశంలో విహారం చేసింది, అయినా మనిషి మారలేదు, ఆయని కాంక్ష తీరలేదు. కాంక్ష అంటే కోరిక. అంటే అది జరిగి దగ్గర 62 సంవత్సరాలు అయినా కూడా మనిషికి ఇంకా రోదశికులకు వెళ్ళాలి. దానిలో ఉన్న ఇబ్బందులు తెలిసి కూడా సునీత విలియమ్స్ గారు కూడా అదే కోవకు చెందిన వాళ్ళు. మహాదీశాలి, మహామేధావి. బేసికల్లీ ఆమె ఒక నేవీ ఇంజనీర్. ఇప్పటికీ ఇదేదో ఆమెకు అనుభవం లేని వ్యక్తి కాదామె. ఇప్పటికీ దగ్గర 311 రోజులు ఆమె రోదశిలో ఉన్నారు. ఏదో ఒక సమయంలో 4 సార్లు వెళ్ళారు. ఒకేసారి 4 నెలల పాటు ఉన్నారు. దగ్గర 137 రోజులు. ఆమెతో ఉన్నటువంటి బ్యారీ విల్మోర్ కూడా 2 సార్లు వెళ్ళాడు. 178 రోజులు ఉన్నాడు. ఇక్కడ జరిగిందల్లా ఏమిటంటే, బోయింగ్ కంపెనీ వారు ఏదైతే విమానాలు తయారు చేస్తారు, ఎయిర్ బస్సు, బోయింగు, లోక్హీడ్ ఇలా ఉన్నాయి కదా, బోయింగ్ వాళ్ళు ఈ అంతరిక్షంలోనికి వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ను పంపించడానికి ఒక ప్రయత్నం చేశారు. అది ఎప్పటి నుంచి 2019 నుంచి జరుగుతుంది ఈ తంతు. కోట్లాది రూపాయలు, అంటే బిలియన్స్, అమెరికా భాషలో బిలియన్స్ ఖర్చు అయినాయి. అందులో ఫస్ట్ ఫ్లైట్కి ఇంత సీనియర్ల వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు, సునీత విలియమ్స్ని, విల్మోర్ని. ఆమె ఏమనుకున్నారంటే, సరే టెస్ట్ ఫ్లైట్ కదా, అందులో బోయింగ్ లాంటి ప్రముఖమైనటువంటి కంపెనీ,
వెళ్దాం అనుకుని ఆమె డిసైడ్ చేశారు. 8 రోజుల ప్రయాణం మీరు అన్నట్టు. ప్రయాణం సన్నద్ధమైంది. జూన్ 5వ తారీఖు నాడు వెళ్ళారు. స్పేస్ రీచ్ అయ్యే లోపల నుంచి ప్రాబ్లమ్లు మొదలైనాయి. ఆ ముహూర్తం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను ముహూర్తాలు నమ్మిన వ్యక్తిగా ఆమె ఊహించని ఇబ్బందులు వచ్చాయి. ఒక్కటేమిటంటే హీలియం గ్యాస్ లీక్ అయిపోయింది. అసలు వెళ్ళడానికి హీలియం గ్యాస్ తాలూకా స్పేస్ క్రాఫ్ట్లో చాలా ముఖ్యమైన వాయువు. రెండోది ఈ షట్టర్స్ అని ఉంటాయి, అవి 35 ఉంటే అవి 8లో పనిచేయట్లేదు. థస్టర్స్ అంటాం. అంటే ఇలాంటప్పుడు ఏమిటంటే మనం వెళ్ళి మళ్ళీ రావడానికి ఇబ్బంది. అది ఏదోలాగా ఇద్దరు సీనియర్లు కాబట్టి అదృష్టవశాత్తు స్పేస్కి చేరుకున్నారు, స్పేస్ స్టేషన్లో ఉన్నారు, మేనేజ్ చేయగలిగారు. అది వాళ్ళ తాలూకా సీనియారిటీ బట్టి ధైర్యం కోల్పోకుండా. ఇప్పుడు కింద నుంచి ఎక్కడి నుంచి నాసా నుంచి ఏదైతే ఉందో హౌస్టన్ నుంచి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా చేసేవాళ్ళు వాళ్ళు కదండి. ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అక్కడ. వాళ్ళు ఎక్కడైనా బెంబాలు పడిపోతే అది మాత్రం గొప్పగా మెచ్చుకోవాలి. ప్రపంచం అంతా అదే జేజులు పలుకుతున్నారు వాళ్ళకి. ఇప్పుడు విషయం వల్ల ఏమిటి, చేరారు, 8 రోజులు రావాల్సి ఉంది. ఇప్పుడు రావడానికి ఏ స్టార్ లైనర్ తాలూకా అది ఏదైతే ఉందో, ఏదైతే బోయింగ్ది, అది అంత అనుకూలమైన నౌకన కాదా అని పెద్ద డిస్కషన్ జరుగుతుంది. నాసా వాళ్ళు తాలూకా అనుభవంలో ఒక 3 ఫ్లైట్లు, దానిలో క్రూ మెంబర్స్ ఉండి భూమికి దగ్గరలో వచ్చిన తర్వాత పేలిపోవడం, క్రూ మెంబర్స్ చనిపోవడం జరిగింది. అందులో మనం భారతీయ సంతతి వ్యక్తి కల్పనా చావ్లా. ఇవి వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఉన్న అనుభవాలు. బోయింగ్ వాళ్ళైతే చెప్పారు ఏం పర్వాలేదండి, తీసుకురావడానికి ఏం ఇబ్బంది లేదు, మేము ధైర్యం చెప్తున్నామని. నాసా వాళ్ళు ఒప్పుకోలేదు. 24వ తారీఖు మొన్న, అంటే 2-3 రోజుల క్రితం క్లియర్గా నిర్దిష్టంగా చెప్పారు, మా ప్రకారం నాసా ఎందుకంటే ఈ అమెరికాకి సంబంధించినటువంటి స్పేస్ ట్రావెల్కి ఒక అత్యున్నతమైన సంస్థ, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్, 2 కూడా వాళ్ళు చెప్పారండి. ఇంకా దానికి వేదం, అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ మాట కూడా లేదు ఇంకా. సో మన 24వ తారీఖు నాడు క్లియర్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఏమిటి వాళ్ళకి మిగిలింది, ఇంకో ఫ్లైట్ లేదు. సరిగదా వాళ్ళు అప్పటికి ఆ చెప్పే లోపల ఒక ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. చాలా పద్ధతి. స్పేస్ ఎక్స్ వాళ్ళు వచ్చే నెల, అంటే సెప్టెంబర్ 24వ తారీఖున 9th